హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మనకి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాయి కదా, విఆర్బి ఎయిర్ కండిషన్స్ అంటాం. విఆర్బి లో మనకి టూ జోన్ అంటే అవుట్డోర్ ఒకటే ఉంటుంది, ఇండోర్ అయితే రెండు ఉంటాయి. విఆర్బి అంటే వేరియబుల్ రిఫ్రిజిరెంట్ వాల్యూమ్ అంటాం. అట్లాగే ఆ పేరు అనేది ఓన్లీ డైకన్ కంపెనీలో వరకే కనిపిస్తుందండి. మిగతా కంపెనీలో విఆర్ఎఫ్ అని ఉంటుంది. విఆర్ఎఫ్ అంటే వేరియబుల్ రిఫ్రిజిరెంట్ ఫ్లో అనేది వస్తుంది. మనకి వీటి ప్రాబ్లం ఏంటంటే బిలిచ్ 1 ఇయర్ అయితే అయింది. వీటి సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల కూలింగ్ అనేది చాలా లేట్ గా అయితే వస్తూ ఉందండి. ఇప్పుడు ఈ మనకి రెండు కూడా వాల్ మౌంటెడ్ ఇండోర్ లేనండి, అంటే రెండు కూడా ఇండోర్ వచ్చేసి వాల్ మౌంటెడ్ ఇండోర్స్ అంటాం. అట్లా కాకుండా మనకు నచ్చిన మోడల్స్ అయితే బిగించుకోవచ్చు అండి. అవుట్డోర్ ఒకటే ఉంటుంది, కాకపోతే ఇండోర్ లో మనకు నచ్చినట్టు వేరే వేరే రూమ్ లో కూడా బిగించుకోవచ్చు. ఇవి కాకపోతే ఈ ఒకటి వాల్ మౌంటెడ్ బిగించుకొని ఇంకొకటి సీలింగ్ క్యాసెట్ యూనిట్ కూడా బిగించుకోవచ్చు. లేదు సీలింగ్ క్యాసెట్ యూనిట్ ఒకటి లేదా స్లిమ్ డక్ట్ ఎయిర్ కండిషన్స్ కూడా ఎక్కువగా ఇండియాలో ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ మూడు మోడల్స్ అయితే మనకి ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ పాపులర్ అయింది వాల్ మౌంటెడ్ ఎయిర్ కండిషన్స్ ఒకటే మనకి ఎక్కువగా ఇన్స్టాలేషన్ అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అవుట్డోర్ అనేది ఏ విధంగా సర్వీస్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. బయట కానీ చూసుకున్నట్లయితే అవుట్డోర్ ఈ విధంగా ఉంటుందండి. ఇది మామూలుగా ఇళ్లలో వాడుకునే అవుట్డోర్ కన్నా కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. దీంట్లో కంపరేచర్ వచ్చేసి 2 టన్ అయితే ఉంటుంది. ఎందుకంటే విఆర్వి ఎయిర్ కండిషన్ లో 2 జోన్ ఎయిర్ కండిషన్స్ కాబట్టి మనకి అవుట్డోర్ అనేది పెద్దదిగానే ఉంటుంది. దీంట్లో చూసినట్లయితే ఫ్యాన్ అనేది రన్నింగ్ లో ఉంది. చూసారు కదా, హై స్పీడ్ లో అయితే తిరుగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే కండెన్సర్ లో డస్ట్ అనేది బాగా బ్లాక్ అయిపోయింది, చూసారు కదా. దానివల్ల ఏంటంటే ఎయిర్ ఫ్లో అనేది కాక కండెన్సర్ హీట్ అనేది ఎక్కువ వచ్చి సెన్సార్ మీద అవుట్డోర్ లో ఉండే ఫ్యాన్ అనేది హై స్పీడ్ లో తిరుగుతూ ఉంటుంది. అయినా కూడా లోపల అనేది కూలింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఇది కండెన్సర్ లో ఉండే డస్ట్ అనేది గన్ సర్వీస్ చేసుకొని నీట్ గా కొత్తదైతే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నీట్ గా అయితే క్లీన్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఏసీ లైఫ్ అనేది పెరుగుతుంది, పవర్ బిల్ అనేది కూడా చాలా తక్కువ వస్తుందండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే డస్ట్ చూసారా ఎలా బ్లాక్ అయిపోయిందో, దానివల్ల మనకి ఏసీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. మీరు ఇళ్లలో వాడుకునే ఏసీస్ అయినా సరే మనకి డస్ట్ ఇలాగ ఏర్పడి ఉంటే మటుకు ఖచ్చితంగా సర్వీస్ అనేది చేయించుకోండి. మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్స్ అయితే పిలుచుకొని సర్వీస్ చేయించుకోవడం వల్ల ఏసీ లైఫ్ అనేది పెంచుకోవచ్చు. అంతేకాకుండా పవర్ బిల్ అనేది కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్వర్టర్ టెక్నాలజీకి సంబంధించిన ఎవరైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కానీ దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ఫ్యాన్ కాడ నట్ అయితే ఉంది కదా, ఆ నట్టు నెంబర్ వచ్చేసి 13mm అండి. అంటే 13వ నెంబర్ అయితే స్పానర్ అయితే కావాలి. మామూలుగా మనకి ఇళ్లలో వాడుకునే ఎయిర్ కండిషన్స్కి 10 అయితే సరిపోతుంది. వీటికి ఏంటంటే 13 పెద్ద సైజుగా ఉంటుంది. రెక్క కూడా ఈ రెక్క కూడా చాలా వెయిట్ ఉంటుందండి, హెవీగా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కింద పడిందంటే ఊటిని పళ్ళని ఇరిగిపోతుంది, చాలా కాస్ట్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే మనకి జాగ్రత్త పక్కనైతే పెట్టేసుకున్నాం కదా. వీటిల్లో ఉండే ఫ్యాన్ మోటార్లు కూడా కొద్దిగా హెవీగానే ఉంటాయండి. ఈ ఫ్యాన్ మోటార్ బిఎల్డిసి ఫ్యాన్ మోటార్స్. దానికోసం ఏంటంటే ఈ ఫ్యాన్ రెక్క అనేది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఫ్రీగా రొటేషన్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందువల్ల మనకి ఎక్కువగా హెవీ క్వాలిటీ అయితే ఇస్తారండి. హెవీ గేజ్ ఉండే రెక్కలు అయితే ఉపయోగిస్తారు. ఇప్పుడు గన్ సర్వీస్ అనేది ఎప్పుడైనా సరే లోపల సైడ్ నుంచి చేసుకోవడం వల్ల డస్ట్ అనేది బయటకైతే వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మనకి బయట నుంచి లోపలికి ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి అందువల్ల మనం లోపల నుంచి గన్తో చేసినట్లయితే ఆ డస్ట్ అనేది ముందే బయటకు వెళ్ళిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కానీ ఎయిర్ కండిషనర్స్ కానీ వాడుతున్నట్లయితే ఏ కంపెనీ వాడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అనేది కామెంట్లో తెలపండి. అవుట్డోర్లో కూడా మనకి పీసీబీ అనేది వస్తుందండి. కంప్రెసర్ పైప్ పక్క ఉంటుంది. వాటి మీద వాటర్ పడకుండా అయితే గన్ సర్వీస్ అయితే చేసుకోవాలి. ఒకవేళ వాటర్ పడినట్లయితే నీట్గా తుడిసేసుకొని ఆరబెట్టుకొని అయితే డ్రై అయితే చేసేసుకొని అయితే బిగించుకోవాలి. లేదంటే అలాగే ఆన్ చేసామంటే బోర్డులు షార్టేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికి మనకి ఇదంతా లోపల సైడ్ అయితే మనకి అంతా నీట్గా కొట్టేసాము. ఇప్పుడు బయట సైడ్ అయితే కొట్టుకుందాం. బయట సైడ్ కూడా మనకి పీసీబీ మీద అంటే సెన్సార్లు కాడ ఒకరు చూసుకొని కొట్టుకోవాలి. అంటే ఆ గన్ అనేది కింద పార్ట్ పెట్టి కొట్టాలి, పైకి అనేది కొట్టకుండా కిందకి పెట్టి కొట్టినట్లయితే వాటర్ అనేది కిందకే పడే అవకాశం ఉంటుంది.
అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం రెక్క బిగించుకునేటప్పుడు ఆ రెక్క హోల్ ఉంటుంది కదా సాఫ్ట్ కూర్చునేది, ఆ సాఫ్ట్ కూర్చునే దానికి అదేవిధంగా కటింగ్ అయితే ఉంటుంది ఆ సాఫ్ట్కి ఆ లోపల రెక్కకి కరెక్ట్గా చూసుకొని అయితే ఫిట్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం రెక్క ఫిట్ చేసేటప్పుడు ఓవర్ టైట్ అయితే చేయకూడదు, ఎందుకంటే ఆ రెక్క లోపల రబ్బర్ బుషింగ్ టైప్ అయితే ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందువల్ల ఓవర్ టైట్ చేయడం వల్ల బుషింగ్ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నార్మల్ టైట్ మనం ఇంతకు ముందు ఓపెన్ చేసేటప్పుడు ఎంత టైట్ అయితే ఉందో ఆ టైట్ చేసి వదిలేయడమే, ఎక్కువ ఓవర్ టైట్ చేయకూడదు. సర్వీసింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ కండెన్సర్ అనేది మనకి ఎంత నీట్గా ఉందో, కొత్తది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే హీట్ అనేది బయటకు పోయి మనకి ఏసీ అనేది చాలా లైఫ్ వస్తుంది, కరెంట్ బిల్లు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇండోర్లు కూడా చెక్ చేసుకోవాలి. ఇండోర్లో డస్ట్ ఉన్నా కూడా కూలింగ్ అనేది సరిగా రాదు. ఇప్పుడు ఇండోర్‌లో గాని చూసుకున్నట్లయితే, ఆ పై డ్రోమ్ గాని ఎత్తినట్లయితే మనకి లోపల ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఆ ఫిల్టర్స్ కూడా దుమ్ముతో బ్లాక్ అవుతున్నాయి. అయి కూడా తీసి నీట్‌గా కడుక్కోవాలండి. లోపల ఎవాపరేటర్ కాయిల్ పైనైతే డస్ట్ అయితే ఏం లేదు, నీట్‌గానే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫిల్టర్ల వరకి ఆ 2 ఏసీల ఫిల్టర్ల వరకు నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ ఫిల్టర్స్ అనేటివి రివర్స్‌లో కడుక్కోవడం వల్ల డస్ట్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి. మామూలుగా కుళాయి కింద కడిగినా సరిపోతుంది. ఈ ఇండోర్‌లో అక్కడక్కడ ఎవాపరేటర్ కాయిల్ మీదైతే డస్ట్ అయితే ఉండింది. మనం పళ్ళు తోముకొని టూత్ పేస్ట్ అయితే నీట్‌గా క్లీన్ చేసేసి బ్రష్‌తో దుమ్మంతా కొట్టేసి అయితే ఫిల్టర్లు పెట్టేసాయండి. ఇప్పుడు చూసుకున్నట్లు ఏసీ ఆన్ చేసినట్లయితే మనకి ఏసీ సర్వీస్ అయిపోయిన తర్వాత ఏసీ ఆన్ చేసిన తర్వాత అవుట్‌డోర్‌లో ఉండే ఫ్యాన్ అనేది నార్మల్ స్పీడ్ అయితే తిరుగుతుందండి. ఈ స్పీడ్ అనేది కంప్రెసర్ ఆర్‌పిఎం ఎంత స్పీడు తిరుగుతుందనేది బేస్ చేసుకొని కండెన్సర్‌లో హీట్ ఎంత ఉంది, ఎంత బయటికి పంపేయాలని బట్టి పీసీబీ నుంచి నిర్ణయించబడి అది స్పీడ్ తగ్గాలా ఎక్కాలనేది దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఇన్వర్టర్ మోడల్ ఎయిర్ కండిషన్స్ అన్నీ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. మీరు ఇంతవరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.